ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు, వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, నవంబర్, డిసెంబర్ 2027 జనవరి నెలలకి సంబంధించి ఏదైనా టికెట్స్ ని బుక్ చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ అవుతాయా, బుక్ అవ్వా, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి భక్తులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ 2026వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి, 21వ తేదీ వైకుంఠ ద్వాదశి. సో డిసెంబర్ 20వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి 10 రోజుల పాటు, అనగా డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు. అయితే టీటీడీ వారి షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అనగా సెప్టెంబర్ నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ వైకుంఠ ద్వార దర్శనం అనగా ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని హోల్డ్ లో పెట్టి మిగతా తేదీలకు సంబంధించిన టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 19 రోజులకి సంబంధించిన టికెట్స్ ని మాత్రమే డిసెంబర్ నెలకి సంబంధించి నెక్స్ట్ మంత్ లో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. వైకుంఠ ద్వార దర్శనం ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని నవంబర్ ఎండ్ లో కానీ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ భక్తులకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఎటువంటి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు ఇవ్వలేదండి. లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మొదటి 3 రోజులకి సుమారుగా 1,60,000 టికెట్స్ ని ఆన్లైన్ లక్కిడిపు ద్వారా రిలీజ్ చేశారు. ఎవరైతే లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులకి మాత్రమే మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. మిగిలిన 7 రోజులకి ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి టికెట్స్, ట్రస్టర్ స్కీమ్ కోటా దర్శనం టికెట్స్, టీటీడీ ఎంప్లాయ్ కోటా టికెట్స్, ఈ 4 రకాల టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో చివరి 7 రోజులకి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులు ఆ తేదీకి తిరుమలకు వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే 7 రోజులకి సంబంధించి ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా మొదటి 3 రోజులు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పించారు. మిగిలిన 7 రోజులు 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి టికెట్స్, ట్రస్టర్ స్కీమ్ కోటా దర్శనం టికెట్స్, ఎంప్లాయ్ కోటా టికెట్స్, ఈ 4 రకాల టికెట్స్ బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ విధానంలో భక్తులకి దర్శనాలు కల్పించడం వల్ల సుమారుగా 90% మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకున్నట్టు, సంతృప్తి వ్యక్తం చేసినట్టు వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం టీటీడీ వారే అఫీషియల్ గా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. సో లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ దర్శన విధానాలను అమలు చేయడంతో భక్తులెవ్వరికీ కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కల్పించారు. కాబట్టి ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కూడా అదే దర్శన విధానాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉందండి. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి, 21వ తేదీ ద్వాదశి. సో డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భక్తులకి తిరుమలలో ఆ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. కానీ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాల ముందే టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ అండ్ ఈఓ గారితో కలిసి టీటీడీ బోర్డు మీటింగ్ అనేది నిర్వహించి ఆ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో టీటీడీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎలాంటి అఫీషియల్
అఫీషియల్ అప్డేట్ వచ్చినా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఆ 10 రోజుల పాటు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనాలు, ఆఫ్లైన్ లో ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు, అంగప్రేక్షణం సేవా దర్శనం, లక్కిడిప ఆర్జిత సేవలు ఆ టైంలో అందుబాటులో ఉండవు. ఇంకా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కావచ్చు, ఇలా ఈ దర్శనాలు అన్ని కూడా 10 రోజులు రద్దు చేస్తారండి. ఇది ఎవ్రీ ఇయర్ ఉండే సిచ్యువేషన్, అందుకే విషయం చెప్తున్నాను. అయితే 2026వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది భక్తులు మన ఛానల్లో కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారాన్ని తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు నవంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఈ నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోకుండా స్కిప్ చేయండి. అండ్ అలాగే డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని నెక్స్ట్ మంత్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ నెల 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోకుండా స్కిప్ చేయండి. అక్టోబర్ నెలలో 2027 జనవరి నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు జనవరి నెలకి కూడా 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోకుండా స్కిప్ చేయండి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోకుండా స్కిప్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా బిఫోర్ 30 days అండ్ ఆఫ్టర్ 30 days ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాలండి. అందుకే విషయం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని మళ్ళీ డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని నవంబర్ అండ్ డిసెంబర్ 2 నెలల్లో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 20వ తేదీ వైకుంఠ ఏకాదశి కాబట్టి నవంబర్ 20వ తేదీ లోపు అంటే నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ తేదీలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే నవంబర్ 20వ తేదీ తరువాత తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి డిసెంబర్ నెలలో 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండదు. కాబట్టి ఆ 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే 2027 జనవరి నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అక్టోబర్ నెలలో రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ డిసెంబర్ నెలకి సంబంధించి బుక్ కావండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2027 జనవరి 10వ తేదీకి మీరు 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ తేదీ నుంచి బిఫోర్ 30 days అంటే 2026 డిసెంబర్ 10వ తేదీ వరకు 30 రోజులనే ఉంటాయి. అంటే మనకి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకు 30 రోజులు బిఫోర్ కంప్లీట్ కాదు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అనే బుక్ అవు. అందుకే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోకుండా స్కిప్ చేసుకోమని చెప్తున్నానండి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే అప్పుడు మీకు టికెట్స్ బుక్ కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే విషయం చెప్తున్నాను. లేదు మీరు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో కూడా మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి అండ్ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ 3 నెలలకి 300 రూపీస్ టికెట్స్ కాకుండా వేరే టికెట్స్ అంటే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. లక్కిడిపులో సెలెక్ట్ అయితే ఆ దర్శనం చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి. లేదా వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకొని దర్శనం, లేదా అంగప్రేక్షణం సేవా టికెట్స్ తో దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ద్వారా దర్శనం, లేదా ఆఫ్లైన్ SSD టోకన్స్ తీసుకొని దర్శనం, ఇలా ఈ డిఫరెంట్ టికెట్స్ తో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో స్వామివారి దర్శనం చేసుకోండి. కేవలం 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి మాత్రమే బిఫోర్ 30 days ఆఫ్టర్ 30 days మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ అనే బుక్ అవ్వండి. రిమైనింగ్ మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్నా మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టికెట్స్ అన్ని కూడా మల్టిపుల్ వేరే టికెట్స్ కాబట్టి 300 రూపీస్ టికెట్స్ కి ఆ టైం రెస్ట్రిక్షన్ అనేది వర్తించదు. దీనిని గమనించుకొని నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకి సంబంధించిన టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా భక్తులందరికీ కూడా ఒక సమాచారాన్ని తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.